నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తమిళనాడు రాజకీయాలు మొత్తం గంట గంటకి మారిపోతున్నాయి. తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ అసెంబ్లీ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. 234 స్థానాల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ స్థాపించిన టీవీకేకి 107 స్థానాలు వచ్చినాయి. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు ఎట్లని అందరూ ఆలోచిస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ విజయ్కి మద్దతు తెలిపింది. కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు ఉన్నాయి. 107, 5, 112 అయినా విజయ్కి 6 స్థానాలు తక్కువైనాయి. అన్నాడీఎంకే మద్దతు ఇవ్వనుంది, వామపక్షాలు మద్దతు ఇవ్వనన్నారు, ఐయుఎంఎల్ ఎవరు కూడా విజయ్కి మద్దతు ఇవ్వనన్నారు. కానీ విజయ్ మే 7వ తారీఖు ప్రభుత్వం ఏర్పాటు చేస్తాము, ప్రమాణ స్వీకారానికి పర్మిషన్ ఇమ్మన్నప్పుడు గవర్నర్ దాన్ని రిజెక్ట్ చేశారు. ముందు మీ బలవంత 118 మంది ఉంటేనే పర్మిషన్ ఇస్తానంటూ ఆయన చెప్పడం, ఆ తర్వాత పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఎంతవరకు అందులో కన్ఫర్మేషన్ జెన్యూన్ న్యూస్ ఉంది అనేది ఇంకా బయటికి రానప్పటికీ తెర వెనక అన్నాడీఎంకే డిఎంకే ఈ రెండు చేతులు కలుపుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఈ రెండు కలిసినా కూడా డిఎంకే కూటమికి 59, అన్నాడీఎంకేకి 47, మొత్తం 106 స్థానాలు. వామపక్ష పార్టీలు అట్లాగే మిగతావన్నీ కలిపితే 120 స్థానాలు. కాంగ్రెస్ మద్దతు లేకుండా, బీజేపీ మద్దతు లేకుండా ద్రవిడియన్ పార్టీస్ ఒక్కటయ్యి విజయ్కి అడ్డుకట్ట వేయాలి, అట్లాగే జాతీయ పార్టీలకు కూడా అడ్డుకట్ట వేయాలి అనేది ద్రవిడియన్ పార్టీస్ ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టుగా ప్రస్తుతం ఒక స్పెక్యులేషన్ అయితే బాగా నడుస్తోంది. ఈ రాజకీయాలు ఎలా మారుతూ ఉంటాయంటే బద్ధ శత్రువులైన అవసరం వచ్చినప్పుడు ఒకరికొకరు చేతులు కలుపుకుంటూ ఉంటారు. డిఎంకేకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అన్నాడీఎంకే, కానీ ఇద్దరూ కూడా విజయ్ని ఆపటానికి అట్లాగే జాతీయ పార్టీలను ఆపటానికి చేతులు కలుపుతున్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి మనకి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కానీ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ రెండు కూడా కలిసినాయి 2018-19లో. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ, అట్లాగే 2018లో కర్ణాటకలో, 2019లో మహారాష్ట్రలో ఉద్ధవ్ సేన అట్లా వాళ్ళు కలవటము, ఎన్నికలప్పుడు ముందు పోటీ బీజేపీతో, ఆ తర్వాత వాళ్ళు కాంగ్రెస్తో కలవటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే వచ్చాము. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు. ప్రస్తుతం అయితే విజయ్ ప్రమాణ స్వీకారం రద్దయింది మే 7వ తారీఖు. ఈ లోపల ఈ పరిణామాలన్నీ కూడా ద్రవిడియన్ పార్టీస్ అన్నీ ఒక తెర మీదకి రావటం, కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళకి మద్దతు ఇస్తానంటాం, విజయ్కి మద్దతు ఇవ్వకుండా డిఎంకే వైపుకి లేదు ద్రవిడియన్ పార్టీల వైపుకి రెండు పార్టీలు 2.5 సంవత్సరాలు ఒకళ్ళు అధికారంలో ఉండాలి, 2.5 సంవత్సరాలు ఇంకొకళ్ళు అధికారంలో ఉండాలి అన్న చర్చ అయితే నడుస్తున్నట్టుగా తెలుస్తుంది. విజయ్ అయితే మాత్రం ఎమ్మెల్యేలని అందరినీ ఇంకా రిసార్ట్లోనే, ఈ రిసార్ట్ క్యాంప్స్ నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గతంలో మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో మనం చూస్తే ఇలా ఫామ్ అయిన ఎలియన్స్ ఎవరు కూడా 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలించలేదు. మరి తమిళనాడులో ఏం జరుగుతుంది అనేది అయితే మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ.